రీసెంట్గా సియా గోయల్ మర్డర్ కేసు వైరల్ అవుతోంది. కేతన్ నెల రోజుల పాటు కాబోయే భార్య సియా బర్త్డేను ప్లాన్ చేసి సర్ప్రైజ్ ఇస్తే ఈమె మాత్రం 400 అడుగుల ఎత్తు నుండి కేతన్ అగర్వాల్ను ఎలా చంపాలి, ఎలా దొబ్బాలి అని చెప్పి లవర్తో కలిసి ప్లానింగ్ చేసింది. సియా గోయల్ అండ్ ఈమె లవర్ను పోలీసులు ఎలా పట్టుకున్నారు? తనకు ఇష్టం లేదు అంటే ఫ్యామిలీతో చెప్పి ఉంటే పెళ్లి క్యాన్సిల్ అయి ఉండేది. బట్ ఈ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ చేస్తే ఫ్యామిలీ పరువు పోతుంది, వ్యాపార సంబంధాలు తెగిపోతాయి అని చెప్పి 26 ఏళ్ల అబ్బాయిని చంపేసింది. ఈ ఇష్యూ గురించి సూడో ఫెమినిస్టులు ఎందుకు మాట్లాడడం లేదు? ఈ వీడియో యాక్చువల్లీ తల్లిదండ్రులకు అవేర్నెస్ వీడియో లాంటిది. అంతేకాదు, సినిమాలు వెబ్ సిరీస్లు చూసేసి మర్డర్ చేయడం చాలా ఈజీ అని చాలామంది యువత అనుకొని ఉంటారు. ఇలాంటి మర్డర్స్ను పోలీసులు ఎడమ చేత్తో ఎలా సాల్వ్ చేయగలరు అనేది చెప్తా. సమాజాన్ని, పోలీసు వ్యవస్థని బురిడీ కొట్టించి దృశ్యం సినిమాలో లాగా తప్పించుకోవచ్చు అనుకునే వారందరికీ ఈ వీడియో అంకితం. సియా గోయల్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ బేకరీ వ్యాపారం చేసుకుంటున్నారు. బట్ కేతన్ అగర్వాల్ చాలా రిచ్ ఫ్యామిలీ, 600 కోట్ల ఆస్తి. 40 ఏళ్ల నుండి అగర్వాల్ గోయల్ ఫ్యామిలీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అమ్మాయి ఫ్యామిలీ మొదటగా కేతన్ తండ్రిని అప్రోచ్ అయ్యారు, పెళ్లి సంబంధం తీసుకెళ్లారు. బట్ అమ్మాయికి 20 ఏళ్ళే అని చెప్పి, చిన్నమ్మాయి అని చెప్పి తండ్రి విశాల్ అగర్వాల్ నో చెప్పాడు. ఆ తర్వాత ఒప్పుకున్నాడు. ఫిబ్రవరి 2026లో ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు. 2025 నుండి సియాకు చేతన్ చౌదరి అనే వేరే క్యాస్ట్ అబ్బాయితో లవ్ అఫేర్ ఉండేది. ఈ లవ్ గురించి ఈమె తన పేరెంట్స్తో డిస్కస్ చేయలేదు. కేతన్తో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా చేతన్ చౌదరితో అఫైర్ పెట్టుకుంది సియా అండ్ చేతన్ ఇద్దరు 2000 సార్లు ఒకరికొకరు ఫోన్ చేసుకున్నారు, 300 గంటలు మాట్లాడుకున్నారు. బట్ కేతన్ అగర్వాల్ మాత్రం అమాయకుడు. యుఎస్ బాస్టన్లో MBA కంప్లీట్ చేశాడు. ఫాదర్ బిజినెస్ను తన భుజాల మీద ఎత్తుకున్నాడు. ఫ్యామిలీ బిజినెస్ను ఎలా డెవలప్ చేయాలి అని ఆలోచించేవాడు. సియా గోయల్ను ఎలా ఇంప్రెస్ చేయాలి, ఈమెను ఎలా పెళ్లాడాలి, మ్యారేజ్ అరేంజ్మెంట్స్ను చూసుకునేవాడు కేతన్ అగర్వాల్. సియా గోయల్ బర్త్డే కోసం నెల రోజులు ప్లాన్ చేసి కారులో గిఫ్ట్ ఇచ్చి ఈమెను సర్ప్రైజ్ కూడా చేశాడు. ఈ వీడియోలో ఈ అమ్మాయి నిజమైన ప్రేమున్న దానిలా ఎలా కౌగలించుకుంటోందో చూడండి. అంటే భద్ర శత్రువులు కూడా ఇంత కోల్డ్ బ్లడెడ్గా మర్డర్కు ప్లాన్ చేసి ఉండరు. అండ్ ఈ అమ్మాయి బయట ఎలా నవ్వుతోందో చూడండి. అంటే ఈ వీడియో చూడండి. పబ్స్ పార్టీస్కు కేతన్ సియాను తీసుకెళ్లాడు. బ్యాక్డ్రాప్లో సియా చేతన్ చౌదరితో కలిసి మర్డర్ ప్లానింగ్ చేసింది. చేతన్ చౌదరి, సియా గోయల్ ఇద్దరూ ప్రేమికులు. కేతన్ అగర్వాల్ను చంపాలి అని నిర్ణయించుకున్నారు. ఈ అమ్మాయి చంపడం వరకు ఎందుకు వెళ్ళింది అంటే, గోయల్ అండ్ అగర్వాల్ ఫ్యామిలీ మధ్య 40 ఇయర్స్ బాండింగ్ ఉంది. పెళ్లి క్యాన్సిల్ చేస్తే గోయల్ ఫ్యామిలీ పరుగు పోతుంది. సో కేతన్ను చంపి సింపతి జనరేట్ చేసి ఫ్యామిలీని ఒప్పించి లవర్ చేతన్ చౌదరితో మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంది. పూణే, ముంబై పోలీసులను, ప్రజల్ని ఎదవలు చేయాలి అనుకుంది. ఇన్స్టాగ్రామ్లో మే నుండి జూన్ 19 మధ్యకాలంలో డైలీ ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేసి నిజంగానే కేతన్ అగర్వాల్తో తనకు ప్రేమున్నట్లు యాక్టింగ్ చేసింది. మే 31 రోజు కేతన్ అగర్వాల్తో లోహగఢ్ ఫోర్టుకు వెళ్ళింది. ఆ ఫోర్టు పైనుండి ఎలా దొబ్బి చంపాలి అని చెప్పి మే 31 రెక్కీ చేసింది అమ్మాయి. జూన్ 5 లోహగఢ్కు కేతన్తో పాటు వెళ్తా అని చెప్పి మారం చేసింది. కేతన్ అగర్వాల్ తండ్రి దీనికి ఒప్పుకోలేదు. మొన్నే కదమ్మా వెళ్ళావు, మళ్ళీ ఎందుకు వెళ్తారు అని చెప్పి క్యాన్సిల్ చేయించాడు. జూన్ 6 బాలీలో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం సియా, కేతన్ అగర్వాల్ అని ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ వెళ్లారు. బట్ ముంబై ఎయిర్పోర్ట్లో సడన్గా కేతన్ పాస్పోర్ట్ మిస్ అయింది. డబ్బులు, కార్డ్స్, కెమెరా, బాటిల్స్, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. బట్ పాస్పోర్ట్ మాత్రం మిస్ అయింది. బాలీ ట్రిప్ క్యాన్సిల్ అయింది. జూన్ 14 మళ్ళీ కేతన్ అగర్వాల్ను లోహగఢ్ ఫోర్టుకు తీసుకెళ్ళింది. జూన్ 14 రోజే 400 అడుగుల పైనుండి దొబ్బింది. బట్ కేతన్ చెట్టును పట్టుకున్నాడు, లోయలో పడిపోలేదు. వెంటనే ఈ అమ్మాయి పాము పాము అని అరిచింది. గట్టిగా కేతన్ అగర్వాల్ను కౌగిలించుకుంది. అంటే ఇక్కడే ఒక మర్డర్ అటెంప్ట్ ఫెయిల్ అయింది అనమాట. అక్కడే కేతన్కు డౌట్ వచ్చి ఉండాలి. బట్ ప్రేమలో మునిగిపోయాడు. డైలీ ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేసి అమ్మాయి తనను చంపడానికి ట్రై చేయదులే అనుకున్నాడు. అంటే సియా మెంటలీ, ఎమోషనలీ కేతన్ను ట్రాప్ చేసింది. తనపై డౌట్ రాకుండా చూసుకుంది. ఇక్కడితో 2 సార్లు చంపడానికి ట్రై చేసింది, ఫెయిల్ అయింది. 3వసారి సియా ప్లాన్ వర్కౌట్ అయింది. జూన్ 19 సియా బర్త్డే. కేతన్ ఫ్యామిలీ మహాబలేశ్వరంలో బర్త్డే పార్టీను ప్లాన్ చేశారు. లేదు, నేను లోహగఢ్ ఫోర్ట్కే వెళ్తా, పార్టీ చేసుకుంటా, ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేస్తా అని అందరినీ ఒప్పించింది. ఆ రాత్రి సియా తల్లి వీడియో కాల్లో కేతన్ తల్లితో మాట్లాడి పిల్లలేదో ముచ్చట పడుతున్నారు అని చెప్పి ఒప్పించారు. ఈ అమ్మాయి పిచ్చి దానిలా ఎందుకు ఎప్పుడు
లోహగఢ్ ఫోర్ట్ అంటోంది అని ఎవ్వరికీ అనుమానాలు రాలేదు. సియా కేతన్ ఇద్దరు కొండ ఎక్కుతున్నారు. 20 మీటర్ల దూరం నుండి చేతన్ ఈ ఇద్దరిని ఫాలో అవుతున్నాడు. 400 అడుగుల ఎత్తుకెళ్ళి సియా అండ్ లవర్ చేతన్ ఇద్దరు కేతన్ అగర్వాల్ను లోయలో దొబ్బి చంపారు. ఈ ఫోటో చూడండి, హుడ్డీ వేసుకున్న అబ్బాయే చేతన్ చౌదరి. దొబ్బి చంపిన వెంటనే సియా ఇంటికి కాల్ చేసి డ్రామా మొదలుపెట్టింది. కేతన్ లోయలో పడిపోయాడు, ఫోటో తీసేటప్పుడు జారి పడ్డాడు అని చెప్పింది. ఇక్కడే కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్కు అనుమానం వచ్చింది. కేతన్ ట్రెక్కింగ్లో బాగా చేస్తాడు కదా, అలా ఎలా పడిపోయాడు అనుకున్నాడు. పోలీసులకు కాల్ చేశాడు. హాస్పిటల్లో సియా అనుమానాలు వచ్చేలా ఏడ్చింది. ఇన్స్టాగ్రామ్లో సిద్ధార్థ్ మల్హోత్రా చనిపోయినప్పుడు లవర్ షేనాజ్ గిల్ ఎలాగైతే ఏడుస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పోస్టులు పెట్టిందో, ఐ లవ్ యూ బట్ యూ లెఫ్ట్ మీ అని ఎమోషనలీ డ్రామా క్రియేట్ చేసిందో, సింపతి కోసం ట్రై చేసిందో, సియా గోయల్ కూడా సేమ్ ఇలాగే సింపతి కోసం ట్రై చేసింది. ఈ ఇద్దరి పెళ్లి కోసం 17 కోట్లు ఖర్చు పెట్టి రాజస్థాన్లో ప్యాలెస్ బుక్ చేశారు. ప్రైవేట్ జెట్లో గెస్టులు రానున్నారు. కట్ చేస్తే ఈ అమ్మాయి కేతన్ను చంపేసి డ్రామా క్రియేట్ చేసింది. పోలీసులు రంగంలో దిగారు. ఇప్పుడు యువత అండ్ పేరెంట్స్ జాగ్రత్తగా చూడండి. సినిమాలు చూసి హత్య చేయడం చాలా ఈజీ అనుకునే వాళ్ళు చూడండి. జూన్ 18న లోహగఢ్ ఫోర్ట్లో చంపారు, రైట్? పోలీసులు లోహగఢ్ ఫోర్ట్ చుట్టూ ఉన్న సెల్ టవర్స్లో పలానా టైంలో ఏ మొబైల్స్ యాక్టివ్గా ఉన్నాయి, కనెక్ట్ అయి ఉన్నాయి అనేది చెక్ చేశారు. ఎయిర్టెల్, వోడాఫోన్, జియో ఈ సెల్ కంపెనీస్కు లోహగఢ్ ఫోర్ట్లో ఎన్ని మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కనెక్ట్ అయ్యాయి అనే ఇన్ఫో ఇవ్వండి అని అడిగారు. చేతన్ చౌదరి కొరియన్ వెబ్ సిరీస్లు చూసి వెళ్ళాడో తెలియదు కానీ ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేశాడు. తన తండ్రి షాప్లో పనిచేసే ఎంప్లాయీ ఫోన్ను లోహగఢ్కు తీసుకెళ్లాడు. తన ఫోన్ను తండ్రి షాప్లోనే పెట్టాడు. అంటే ఫోన్స్ను స్వాప్ చేశాడు. ఎంప్లాయీ ఫోన్తోనే సియాతో కోఆర్డినేట్ చేశాడు. పోలీసులు సియా కాల్ లాగ్స్ ఎయిర్టెల్ నుండి తెప్పించుకున్నారు. ఈవిడ ఎవరెవరితో మాట్లాడింది అనేది చెక్ చేశారు. దాదాపు 2000 సార్లు ఈవిడ చేతన్ చౌదరికి కాల్ చేసింది. 300 గంటలు మాట్లాడింది. బట్ జూన్ 18th ఈమె చేతన్ చౌదరికి కాల్ చేయలేదు, వేరే నంబర్కు కాల్ చేసింది. ఆ నంబర్ ఎవరిదయా అని చెక్ చేస్తే ఆ నంబర్ చేతన్ చౌదరి తండ్రి షాప్లో పనిచేసే ఎంప్లాయీ అనేది కనుక్కున్నారు. 33 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండలో హుడీ వేసుకుంది ఎవరు? ఇంత ఎండలో ఎవరు హుడీ వేసుకోరు కదా అని చెప్పి చేతన్ చౌదరి ఇన్స్టాగ్రామ్ చెక్ చేసి తన బాడీను సీసీటీవీ ఫుటేజెస్తో మ్యాచ్ చేశారు. అండ్ సియాను, చేతన్ను ఇద్దరిని పోలీస్ స్టైల్లో విచారిస్తే నిజాన్ని ఒప్పుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి 400 అడుగుల ఎత్తులో 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ను దొబ్బి చంపారు. పేరెంట్స్కు కాల్ చేసి గాలి వల్ల పడిపోయాడు, ఫోటో తీయడం రాక పడిపోయాడు అని చెప్పి నాటకాడాడు. చేతన్ చౌదరి ఓవర్ స్మార్ట్గా తన ఎంప్లాయీ ఫోన్నే తీసుకెళ్లాడు. 33 డిగ్రీల ఎండలో హుడీ వేసుకున్నాడు. అండ్ ఇద్దరికి 20 మీటర్ల దూరంలో ఉన్నాడు. అండ్ లోహగఢ్ ఫోర్ట్ యొక్క టికెట్ కూడా ఇతను తీసుకోలేదు. టికెట్ తీసుకో అంటే మళ్ళీ తీసుకుంటా అని చెప్పి అక్కడ కూడా డ్రామా సీన్ను క్రియేట్ చేశాడు. సో మే 31 రోజు రెక్కి జరిగింది. జూన్ 14th చంపాలి అనుకున్నారు, చంపలేకపోయారు. ఫైనలీ జూన్ 18th చంపేశారు. అండ్ ఇక్కడ సింపతి జనరేట్ చేసి తల్లిదండ్రులను ఒప్పించి ఇలా ఫ్యామిలీ పరువు పోకుండా మళ్ళీ చేతన్ చౌదరితో పెళ్లి చేసుకోవాలి అనుకుంది. ఒకవేళ ఫ్యామిలీకు చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేస్తే అంత పెద్ద సంబంధాన్ని ఎలా తిరస్కరించారు? 600 కోట్ల సంబంధాన్ని ఎలా మీరు క్యాన్సిల్ చేసుకున్నారు అని చెప్పి 10 మంది 10 విధాలుగా మాట్లాడుకుంటారు అని చెప్పి ఈ అమ్మాయి కేతన్నే కట్ చేయాలి అనుకుంది. అంటే పిచ్చో పైత్యమో అర్థం కావడం లేదు. అంటే ఎంత దూరానికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. టెక్నాలజీ పరంగా ఇండియా ఎంతో అడ్వాన్స్డ్ అయిపోయింది. మ్యారేజ్ ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అని చెప్పాలి, అంతే తప్పితే హత్య చేస్తే ఏమొస్తుంది? ఇది 1990s నాటి టెక్నాలజీ కాదండి. భారత్ దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. మన ఫోనే, మన సిమ్ కార్డే మనల్ని పట్టిస్తుంది. 24/7 గవర్నమెంట్, పోలీసు మన యొక్క యాక్షన్స్ను ట్రాక్ చేస్తూ ఉన్నారు. అది మనకు అర్థం కావడం లేదు. గూగుల్లో మనం సెర్చ్ చేసే ప్రతి ఒక్క విషయం ఒకవేళ పోలీసులు ట్రాక్ చేస్తే తెలిసిపోతుంది. మన ఐపీ అడ్రస్ అక్కడ రిజిస్టర్ అయి ఉంది. మన మొబైల్ ఫోన్స్ కాన్స్టెంట్గా సెల్ టవర్స్తో కనెక్ట్ అవుతూ ఉంటాయి. మన కాల్ రికార్డ్స్, మెసేజ్ రికార్డ్స్, ఈవెన్ వాట్సాప్ మెసేజ్ను కూడా పోలీసులు ట్రాక్ చేయగలరు. 2026లో హత్య చేసి డ్రామా క్రియేట్ చేసి సింపతి జనరేట్ చేయడానికి లేదు. ఈ దృశ్యం మూవీ కాదు. రియాలిటీని అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా, పేరెంట్స్ కూడా
తమ యొక్క పిల్లలను ఎడ్యుకేట్ చేయాలి, అవేర్ చేయాలి. ఈ విధంగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే 10-20 ఏళ్ళు జైల్లో చేస్తారు అని చెప్పి పిల్లల్లో అవేర్నెస్ను క్రియేట్ చేయాలి. స్కూల్స్లో కూడా దీని గురించి అవేర్నెస్ను క్రియేట్ చేయాలి. ఫైనలీ సియా గోయల్ను అరెస్ట్ చేశారు. ఈవిడ క్యాట్ వాక్ చూడండి, అంటే ఏమీ చేయని దానిలాగా, అంటే ఎలా నడుచుకుంటూ వెళ్తుందో చూడండి. రిగ్రెట్ లేదు, పెయిన్ లేదు, ఏమీ లేదు. ఏముందిలే చూసుకుందాం, కొన్ని రోజుల తర్వాత బెయిల్ వచ్చేస్తుంది, హైకోర్టు సుప్రీంకోర్టులను మభ్యపెట్టచ్చులే, ఉమెన్ కార్డ్ విక్టింగ్ కార్డును ప్లే చేయొచ్చులే, ఎలాగోలా తప్పించుకోవచ్చులే, కొన్ని రోజుల మీడియా దీని గురించి మాట్లాడుతుంది, ఆ తర్వాత మర్చిపోతుంది. హ్యాపీగా కొన్ని రోజులు జైల్లో ఎంజాయ్ చేసి తిరిగి రావచ్చులే, ఎంతమంది జైలుకి వచ్చి తిరిగి రాలేదు అన్నట్లు ఈ అమ్మాయి ఎలా నడుచుకుంటూ వెళ్తోందో చూడండి. కేతన్ అగర్వాల్ తల్లి ఏమంటోంది అంటే, సియాతో పాటు సియా తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేయాలి, సియా వెనక తల్లిదండ్రులే ఉన్నారు అని చెప్పి ఈవిడ ఆరోపించింది. అండ్ ఇప్పుడు ఫెమినిస్టులు ఎక్కడ చచ్చిపోయారు? సూడో ఫెమినిస్టులు ఏమంటారు అంటే, ఫోర్స్డ్ మ్యారేజ్ చేయకూడదు, అరేంజ్ మ్యారేజ్ చేయడం వల్లే ఈ విధంగా జరిగిందని చెప్పి ఈ అమ్మాయిని వెనకేసుకొని వస్తున్నారు. కేతన్ అగర్వాల్ చావుకు కారణం చేతన్ చౌదరి, ఒక మగాడే మగాడిని చంపాడు అని చెప్పి కంప్లీట్గా సియా అగర్వాల్ తప్పును బైపాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సియా అగర్వాల్ అమాయకురాలు, 20 ఏళ్ళ అమ్మాయి, ఫ్యామిలీ పరువు తీయకూడదని చెప్పి హత్య చేసింది అని చెప్పి జస్టిఫై చేస్తున్నారు. ఇదే ప్లేస్లో ఒక అబ్బాయి ఉండి ఉంటే, అమ్మాయిని దొబ్బి చంపి ఉంటే ఎంత పెద్ద రక్కస్ క్రియేట్ చేసేవారు. విక్టిమ్ కార్డును ప్రదర్శించి ఎంత పెద్ద సీన్ను క్రియేట్ చేసేవారు. అబ్బాయిలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలంలో సేఫ్టీ లేదు. మన జ్యుడిషియల్ సిస్టంలో అబ్బాయిలకు అగెన్స్ట్గా రూల్స్ ఉన్నాయి. ఈవెన్ డైవర్స్ విషయంలో కూడా మనకు వ్యతిరేకంగానే అన్ని రూల్స్ ఉన్నాయి తప్పితే మనకు ఎటువంటి సేఫ్టీ లేదు. కాబట్టి మనం మ్యారేజ్ చేసుకునే ముందు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అమ్మాయికి అఫైర్స్ ఉన్నాయా, లవ్ అఫైర్స్ ఉన్నాయా, పెళ్ళి ఇష్టం ఉందా లేదా, మ్యారేజ్ బలవంతంగా చేసుకుంటోందా లేదా అని చెప్పి చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే 16 కోట్లు ఖర్చు పెట్టి మ్యారేజ్ హాల్ను బుక్ చేయాలి, 5 కోట్లు ఖర్చు పెట్టి బర్త్డే పార్టీస్ ప్లాన్ చేయాలి అని ఎమోషనలీ టైం ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ కేతన్ అగర్వాల్ US బాస్టన్లో MBA కంప్లీట్ చేశాడు, 600 కోట్ల బిజినెస్ను హ్యాండిల్ చేస్తున్నాడు. బట్ ఎమోషనల్లీ తన టైం మొత్తాన్ని సియా అగర్వాల్కి ఇచ్చాడు. సినిమాలో సౌత్ కొరియన్ వెబ్ సిరీస్లో చూపించారు కదా, అంత ఈజీగా తప్పించుకోవచ్చులే, మొబైల్ స్వాప్ చేసి GPS ఆఫ్ చేసుకొని ఇంటర్నెట్ ఆఫ్ చేసుకుంటే ఎవ్వరికీ తెలియదులే అనుకుంటే తప్పు చేసినట్లే. మీ యొక్క ప్రతి ఒక్క మూమెంట్ను ట్రాక్ చేస్తున్నారు. మీ మొబైల్ ఫోనే మిమ్మల్ని పట్టిస్తుంది. 4 years డేటా కాల్ లాగ్స్ మొత్తాన్ని బయటికి తీశారండి. సియా 4 years నుండి ఎవరెవరికి కాల్ చేసింది అని చెప్పి 2000 సార్లు కాల్ చేసుకున్నారంట. సో ఈ విధంగా చాలా ఈజీగా పోలీసులు మిమ్మల్ని కనుక్కోగలరు. అంత ఈజీగా పిచ్చోల్ని చేయడానికి లేదు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.